JSC Liberty Hospital's 11th anniversary free OP consultation for the month of Feb. 20% discount on OP investigation. Contact. గొట్టిపాటి లక్ష్మి గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటారని జనానికి తెలుసు. ఓకే, ఇంకొకటి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా కమిషన్లు బాగా తింటున్నారు, అన్ని చోట్ల నుంచి కమిషన్ లేనిదే పని ఇవ్వరు అనేది ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ఎస్, జరగనియండి. అండ్ ఇప్పుడు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను మీ గురించి. తన ప్రొఫెషన్లో ఉండుంటే మేబీ ఒక డాక్టర్గా, ఇద్దరు డాక్టర్స్, కడియాల వెంకటేశ్వరరావు గారు అంటే నరసరావుపేట చుట్టుపక్కల తెలియని వాళ్ళే లేదు, అంత హస్తవాసిన డాక్టర్ ఆయన. వాళ్ళు పర్ డే హాస్పిటల్లో ఉంటేనే ఒక 5 నుంచి 6 లక్షలు సంపాదించుకోవచ్చు పర్ డే. అంటే నెలకి ఈజీగా ఒక 2 నుంచి 3 కోట్లు సంపాదించుకోవచ్చు కూర్చుంటే. మనకు ఇదంతా వద్దు, ఎందుకు ఈ లేనిపోయిన పెంట, అసలుకి మనకు అవసరమా? హ్యాపీగా ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేసుకుంటే నెలకి ఇంత సంపాదించుకోవచ్చు. ఒక సంవత్సరం వచ్చేలోపే వాళ్ళు ఈజీగా 50 నుంచి 60 కోట్లు సంపాదించుకునే అంత క్యాపబిలిటీ ఉన్న డాక్టర్స్. ఇంట్లో మొత్తం డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? మొత్తం 13 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు. ఇవాళ రేపు ఆ ప్రొఫెషన్లో సంపాదించినంత డబ్బు దేంట్లో లేదు అంటుంటారు. సో అవన్నీ వదిలేసి ఓడిపోయినా కానీ ఈ నియోజకవర్గంలో ఈ డబ్బు కోసమే వీళ్ళు నిలబడ్డారు అనే మాట బయట వినిపిస్తుంది తెలుసా. అది నాకు కొంచెం పెయిన్ఫుల్ అనిపించి కూడా లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్దాం అనిపించింది నాకు. ఎందుకంటే రాజకీయాలలో ఎలా ఉంటుంది అంటే, ఉంటేనేమో పోతే సర్వం పోతుంది, వచ్చేది రాని దేవుడు ఎరుగు. ఇంకా అవన్నీ చెప్పకపోతే అపోజిషన్ వాళ్ళకి మాట్లాడలేవు కదండి. అవన్నీ చెప్తానే ఉంటారు. మేము వి నో వాట్ వి ఆర్. పీపుల్ తెలుసు మేము ఎవరెవరికి ఏమేం పనులు ఇచ్చాము ఎలా అనేది పీపుల్ కి తెలుసు. రేపు వాళ్ళు కదా ఓటేసేది ఆర్ మమ్మల్ని నమ్మి ముందుకు నడిపించేది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడితే ఏమో వాళ్ళు అదే మాట్లాడేది. ఆబ్వియస్ గా ఏం చేస్తారంటే అవినీతి ఆరోపణలు చేస్తారు, ఇంకేముంటుంది. అదే అసలు అవినీతి చేసుకోకుండా ఈజీగా వచ్చామని ప్రొఫెషన్ చాలా ఉంది, వచ్చి మేము ఇక్కడ కష్టపడతా ఉన్నాం. సో ఇది రాజకీయాలు చేయడానికి రాలా, అలాంటి రాజకీయాలు చేసిన ఫ్యామిలీ కూడా కాదు. ఓకే, సో దర్శిని వదిలేదు లేదు, గెలిచే వరకు తగ్గేదే లే. ఫైర్ అయితే వైల్డ్ ఫైర్ అంటారు, అంతేనా? సో నెక్స్ట్ కూడా దర్శిలోనే ఉంటారా? అంటే నెక్స్ట్ మేబీ ఎలక్షన్స్ కి మళ్ళీ కూడా దర్శిలోనే ఉంటారా? డెఫినెట్లీ అండి. అంత కష్టపడి తిరుగుతుంది దేనికోసం? ప్రజల్ని ఇంకొంచెం మోర్ నేను పీపుల్ కి వాళ్ళు నన్ను తెలుసుకోవాలి ఏంటి అని, నేను వాళ్ళకి అన్ని వాళ్ళ కష్టాలు ఇంకా తెలుసుకొని వాళ్ళు ఎన్ని చేసి పెడితే ఒక నమ్మకం వస్తుంది. ఇక్కడ మీకు ఇందాక ఒకటి చెప్పాను, ప్రతిసారి నాయకత్వం మారటం వల్ల ధైర్యంగా ఫైట్ చేసే వాళ్ళు కూడా కొంచెం వెనక్కి ఉన్నారు. ఎందుకంటే వైసీపీ గెలిచి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పడి, అవే కాకుండా ఇక్కడ అసలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ల్యాండ్ గ్రాబింగ్, భూ కబ్జాలు, ఇన్ని చాలా ఇష్యూస్ తో పీపుల్, బట్ స్టిల్ క్యాడర్ వెరీ స్ట్రాంగ్ ఉన్నారు. పార్టీ కార్యక్రమం చాలా స్ట్రాంగ్. సో మీరు క్యాడర్ నమ్ముకొని ఉన్నారు ఇక్కడ, అంతే కదా? సూపర్, ఇలానే ఉండాలండి. సో ఇదే ధైర్యంగా, సో మళ్ళీ ఎలక్షన్స్లో మీరు గట్టిగా నిలబడి ప్రజలు మీ పక్షాన ఉన్నానన్న ఒక ధైర్యంతో ఇక్కడ బతుకుతున్నారు. మీరు చెప్పాలంటే మీకు అండగా ఎవరు లేరు. సో నాకు నిజంగా మీ లైఫ్ స్టైల్ చూసి అనిపించింది, ఎందుకు ఇంత లావియస్ లైఫ్ వదులుకొని వీళ్ళిద్దరూ ఒక చిన్న ఇంటికి షిఫ్ట్ అయిపోయి నిత్యం ప్రజల్లో ఉంటూ, మీలాగా ఎవరు చేయరు వాస్తవంగా మాట్లాడుకుంటే. మీకు చెయ్యాలనిపించింది, ఆ తపన ఉంది. అంటే ఇప్పుడు డాక్టర్ అబద్ధం చెప్పడు, ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాపాడేవాడు, దేవుడి తర్వాత దేవుడు అంటారు. సో మీ ఇద్దరు నిజంగా చెప్పాలంటే సాక్షాత్ దేవుళ్ళే అని చెప్పుకోవచ్చు. ఎంతో మంది ప్రాణాలు కాపాడారు, ఎంతో మంది ప్రాణాలను సైతం మీకోసం నిలబడ్డ వాళ్ళని మీరు కాపాడుకుంటూ వస్తూ ఈ నియోజకవర్గంలో ఏదో చేయాలన్న తపన మిమ్మల్ని నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. అలానే ముందుకు నడవాలని ఆ దేవుడు ఇంకా మీకు మంచి ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్ష్మి గారు అండ్ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.